హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం రియల్మీ 9i 5G వేరియంట్ మొబైల్ ఫోన్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. సో ఆల్రెడీ ఈ మొబైల్ నేను ఓపెన్ చేసి యూజ్ కూడా అయితే చేస్తున్నాను అనమాట. అంటే టెస్ట్ చేస్తున్నాను. ఈ మొబైల్ ఎలా ఉంది అనేది చెప్పే ముందుగా మనం బాక్స్లో ఏమేమి వస్తాయి కంటెంట్ అనేది అయితే తెలుసుకుందాం. బాక్స్ అయితే మనకి ఎప్పుడు రియల్మీ తీసుకొచ్చే బాక్స్ లాగా అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎంఆర్పీ ప్రైస్ చూస్తే మనకి రియల్మీ అయితే తీసేసింది. నేను అనుకోవడం ఈ మొబైల్ ప్రైస్ బిలో 15,000 ఉండొచ్చు అనుకుంటున్నాను అనమాట, బేస్ వేరియంట్ వచ్చేసరికి. ఇక బాక్స్లో చూస్తే మీకు క్విక్ గైడ్, సేఫ్టీ గైడ్, సిమ్ టూల్, అలాగే సిలికాన్ కేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక అలాగే మీకు మొబైల్ ఫోన్ ఉంటుంది. మొబైల్ ఫోన్ ఇలాగ కవర్లో అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇందులో అయితే బయటికి తీసేసిన తర్వాత ఇక మళ్ళీ మనకు బాక్స్లో చూస్తే 18 వాట్ ట్రావెల్ అడాప్టర్ అయితే ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టైప్ సి కేబుల్ బాక్స్లో అయితే ఉంటుంది. ఇక మొబైల్ అయితే చూడొచ్చు. మొబైల్ మనకి చూడడానికి ఇదంతా బ్యాక్ సైడ్ గ్లాసీ బాడీతో అయితే వస్తుంది అనమాట. కంప్లీట్ మనకి గ్లాసీగా మనకి రిఫ్లెక్ట్ అవుతూ అయితే కనిపిస్తుంటుంది. సో మొబైల్ కలర్ కూడా వీళ్ళు మెటాలిక్ గోల్డ్ అని చెప్పి అయితే పిలుస్తున్నారు. కలర్ అయితే చాలా బాగుంది, చాలా షైనీగా అయితే ఉంది. కెమెరా పోర్షన్ దగ్గర కనుక చూస్తే ట్రెడిషనల్ సీడీ డిజైన్ తో తీసుకొచ్చామంటున్నారు అనమాట. సింబాలిక్ గా చెప్పడం కోసం వీళ్ళు ఒక సీడీని కూడా అయితే పంపించారు. సో మొబైల్ కూడా మనకి చుట్టూ ఫ్రేమ్ కూడా బాక్స్ ఫ్రేమ్ తో అయితే వస్తుంది అనమాట. ఫ్లాట్గా అయితే ఉంటుంది. మొబైల్ కొంచెం స్కిప్పరీ ఉంటుంది, ఎందుకంటే మనకి చాలా గ్లాసీగా ఉండటం వల్ల కొంచెం స్కిప్పరీ ఫీల్ అవుతూ ఉంటాం. వీళ్ళు ఎలాగో బ్యాక్ కేస్ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి బ్యాక్ కేస్ వేసి యూజ్ చేసుకోవడం బెటర్ అనమాట. అప్పుడు మీకు ఇంకా గ్రిప్ అయితే చాలా బాగుంటుంది. బ్యాక్ కేస్ వేస్తే మీకు లుక్ కూడా ఏం పాడవట్లేదు. మెయిన్గా చెప్పాల్సింది, ఇది గ్లాసీ బాడీ అవ్వడం వల్ల ఫింగర్స్ని కూడా అట్రాక్ట్ చేస్తుంది. అందువల్ల మీరు బ్యాక్ కేస్ యూజ్ చేయడమే బెటర్ అనమాట. ఇంత ఉండి గ్లాసీ అంటే మీరు బ్యాక్ సైడ్ ఇదంతా గ్లాస్ బాడీ అనుకుంటారు. గ్లాస్ బాడీ కాదు, ప్లాస్టిక్ బాడీ. కాకపోతే గ్లాసీ రిఫ్లెక్ట్తో అయితే ఇది వస్తుంది. ఇక అలాగే మొబైల్ థిక్నెస్ కూడా 8.1 mm మీకు థిక్నెస్ తో అయితే వస్తుంది అనమాట. వెయిట్ కూడా మీకు పెద్ద వెయిట్ ఉండదు. 187 గ్రామ్స్ వరకు మీకు వెయిట్ అయితే ఉంటుంది. పెద్ద వెయిట్ ఫీలింగ్ అయితే కలగదు. ఇక మనకి రైట్ సైడ్ చూస్తే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. అలాగే రైట్ సైడ్ చూస్తే పవర్ బటన్, అలాగే ఫింగర్ ప్రింట్ బటన్ ఒకటే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. టాప్ లో ఎటువంటి సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక లెఫ్ట్ సైడ్ చూస్తే వాల్యూమ్ రాకర్స్, అలాగే సిమ్ స్లాట్ అయితే ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మీకు డెడికేటెడ్ స్లాట్తో వస్తుంది. అంటే 2 సిమ్ కార్డును, మెమరీ కార్డును ఎట్ ఏ టైం అయితే మీరు యూజ్ చేయొచ్చు. ఇక బాటమ్ సైడ్ చూస్తే మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, అలాగే 3.5 ఆడియో పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక మొబైల్ ఆన్ చేసి మనం డిస్ప్లే కనుక చూసినట్టయితే వాటర్ డ్రాప్ నాచ్ తో ఈ డిస్ప్లే అయితే వస్తుందన్నమాట. స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేసరికి 90.5% మీకు స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉంటుంది. సో మీకు చిన్న అనేది కొంచెం పెద్దగా అయితే అనిపిస్తుంది అనమాట. ఓవరాల్ లుక్ మీద మీకు ఆ చిన్న అయితే పెద్దగా కనిపించదని చెప్పొచ్చు. ఇక అలాగే మీకు బ్లోడ్వేర్, కుప్పలు తెప్పలు బ్లోడ్వేర్ అయితే ఉండనే ఉన్నాయి. సో వద్దనుకున్న బ్లోడ్వేర్ ని మీరు అన్ఇన్స్టాల్ కూడా చేసుకోవచ్చు. ఇక ఈ మొబైల్ మీకు ఆండ్రాయిడ్ 12 తోను రియల్మీ UI 3.0 తో వస్తుంది. ఇక డయల్ ప్యాడ్ చూస్తే మీకు గూగుల్ డయల్ ప్యాడ్తో వస్తుంది కాబట్టి మీకు ఎటువంటి కాల్ రికార్డింగ్ ఫీచర్ అయితే బిల్ట్-ఇన్ అయితే ఉండదు. ఇక ఈ మొబైల్లోని డిస్ప్లే చూసుకుంటే మీకు 6.6 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ ఎల్సిడి డిస్ప్లే ఉంటుంది. ఈ డిస్ప్లే వచ్చేసరికి 90 Hz డిస్ప్లే రీఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. 180 Hz వరకు మీకు టచ్ శాంప్లింగ్ రేట్కి అయితే సపోర్ట్ చేస్తుంది. మాక్సిమం బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి 400 నిట్స్ అయితే ఉంటాయి. ఈ డిస్ప్లేకి ప్రొటెక్షన్గా వీళ్ళు ఏ గ్లాస్ వాడారో చెప్పలేదు, కానీ మేబీ నేను అనుకోవడం డ్రాగన్ టెల్ యూజ్ చేసి ఉంటారు. ఎందుకంటే ప్రీవియస్ జనరేషన్లో వీళ్ళు ఈ బడ్జెట్లో తీసుకొచ్చిన మొబైల్స్లో సేమ్ గ్లాస్ని అయితే యూజ్ చేశారనమాట. ఇంకా అలాగే డిస్ప్లే వచ్చేసరికి మీకు వైడ్ 1 L1 కూడా అయితే సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి పర్వాలేదు, మీకు మంచి డిస్ప్లే క్వాలిటీ అయితే ఉంటుందన్నమాట. యూట్యూబ్లో కూడా మీరు 2K రెజల్యూషన్లో వీడియోస్ని అయితే వాచ్ చేయొచ్చు. ఇక సౌండ్ అవుట్పుట్ విషయానికి వచ్చేసరికి మరీ లౌడ్ అయితే లేదు. ఇవ్వడానికి 200% మీకు సౌండ్ వాల్యూమ్ పెంచుతుంటే కనిపించినప్పటికీ మరీ లౌడ్నెస్ అయితే లేదు. జస్ట్ మీకు డీసెంట్ లౌడ్ అయితే ఉందన్నమాట. ఓకే అని సో అనిపించే లౌడ్ అయితే ఉంటుంది. ఇక మీకు ఇందులోని ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 810 ఈ 5G ప్రాసెసర్ అయితే ఈ మొబైల్లో ఉంటుందన్నమాట. ఇక అలాగే ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది. స్టోరేజ్ టైప్ ఏమనేది మెన్షన్ చేయలేదు. మేబీ నేను అనుకోవడం UFS 2.2తో స్టోరేజ్ టైప్ అయితే ఉండొచ్చు. అలాగే ఇందులో మీకు డైనమిక్ ర్యామ్ ఎక్స్పెన్షన్ సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసరికి మీకు అప్ టు 5 GB వరకు ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనమాట. అంటే వర్చువల్ ర్యామ్ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక ఈ ప్రాసెసర్ మీకు గేమ్ ఎక్స్పీరియన్స్ కూడా పర్వాలేదు, మీకు బాగానే ఉంటుంది. హెవీ గేమ్స్ కూడా మీడియం గ్రాఫిక్స్లో చక్కగా అయితే ఈ ప్రాసెసర్ సపోర్ట్ చేస్తుంది. ఇక నెక్స్ట్ ఈ మొబైల్లోని కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే రేస్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ అపర్చర్ 1.8తో అయితే వస్తుంది. ఇది ప్రైమరీ సెన్సార్ అనమాట. సెకండ్ అండ్ థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్. ఒకటోసరికి మ్యాక్రో సెన్సార్ అయితే, మరొకటి పోర్ట్రైట్ సెన్సార్. ఫ్రంట్ కెమెరా చూసుకుంటే మీకు 8 మెగాపిక్సెల్ ఉంటుంది. ఇక కెమెరాస్లోని ఫీచర్ చూసుకుంటే మీకు నైట్ మోడ్ ఉంటుంది. నైట్ మోడ్లో మీరు 10x వరకు జూమ్ చేసి ఫొటోస్ని క్యాప్చర్ చేయొచ్చు. తర్వాత స్ట్రీట్ ఉంటుంది. ఇక వీడియోస్ ఉంటుంది అనమాట. వీడియోలో వచ్చేసరికి మీరు 10x వరకు జూమ్ చేసి వీడియోస్ని రికార్డ్ చేయొచ్చు. అలాగే బ్యాక్ కెమెరా అండ్ ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో ఫుల్ హెచ్డీలోని వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరనమాట. మరి బ్యాక్ కెమెరాకి వీళ్ళు 4K సపోర్ట్ కూడా అయితే ఇవ్వలేదు. ఫొటోస్లో కూడా మీరు 10x వరకు జూమ్ చేసి
ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. నెక్స్ట్ మీకు పోర్ట్రైట్ ఉంటుంది. పోర్ట్రైట్లో మీకు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ అనేది చేంజ్ చేసుకునే ఫీచర్ కూడా ఉంటుంది. నెక్స్ట్ 50 మెగా పిక్సెల్ ఉంది. ఇక మోర్లో చూస్తే ప్రో, పనో, అల్ట్రా మ్యాక్రో, స్లో మోషన్, టైమ్ ల్యాబ్స్, అలాగే టెక్స్ట్ స్కానర్ ఇవైతే మీకు కెమెరాలో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ కెమెరాతో తీసిన కొన్ని శాంపిల్స్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. ఇది ఫ్రంట్ కెమెరా ఇండోర్ శాంపిల్, ఇది అవుట్డోర్ శాంపిల్, ఫ్రంట్ కెమెరా పోర్ట్రైట్ శాంపిల్, ఇది బ్యాక్ కెమెరా శాంపిల్స్. బ్యాక్ కెమెరా 2x శాంపిల్, ఇది 10x శాంపిల్, ఇంక ఇవి మ్యాక్రో శాంపిల్స్. ఇక ఈ వీడియో నేను బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు 1080p అంటే ఫుల్ హెచ్డీలోనే వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో ఆటో ఫోకస్ చూద్దాం, తీసుకుంటుందా? ఓకే ఓకే, సో ఆటో ఫోకస్ బాగానే తీసుకుంటుంది. ఇప్పుడు మీరు ఇంటర్నల్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. ఇక్కడ నేను నడుస్తున్నాను. స్టెబిలైజేషన్ ఏ విధంగా ఉందనేది జడ్జ్ చేయొచ్చు. సో ఇప్పుడు 10x జూమ్ చేద్దాం. మన బ్యాక్ కెమెరా యూజ్ చేసి 10x వరకు జూమ్ చేయొచ్చు. అదిగో గేదె మేత మేస్తుంది, దాన్ని ఎందుకు డిస్టర్బ్ చేయడం, బ్యాక్ వచ్చేద్దాం. ఇక ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080pలో అంటే ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో ఇప్పుడు మీరు ఇంటర్నల్ ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ నుంచి అయితే రికార్డ్ అవుతుంది. సో ఇక్కడ మీరు ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, అలాగే కెమెరా క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్ ఎలా ఉంది అనేది ఇక్కడైతే మీరు జడ్జ్ చేయొచ్చు. సో ఓవరాల్ చెప్పాలంటే మీకు కెమెరా ప్రాంతం ఓకే యావరేజ్ అని చెప్పొచ్చు అనమాట. కెమెరా సెట్టింగ్ మొబైల్ అయితే కాదు, సో అది మీరు గుర్తుంచుకోవాలి. ఇక సెన్సార్స్ చూస్తే మీకు టోటల్ సెన్సార్స్ 26 సెన్సార్స్ అయితే ఉన్నాయి. కావాల్సిన మెయిన్ సెన్సార్స్ అన్నింటిని వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ అయితే ఇస్తున్నారు. సో మీకు యాక్యురసీ బాగుంది, కానీ ఇది స్కిప్పరీ ఉందని చెప్తున్నాను కదా మొబైల్ వచ్చేసరికి. అలాంటి సిచ్యువేషన్లో మీకు కొద్దిగా అన్కంఫర్టబుల్ అయితే అనిపిస్తుంది అనమాట. కాకపోతే యాక్యురసీ చాలా బాగుందని చెప్పొచ్చు, చాలా స్పీడ్గా కూడా ఓపెన్ అవుతుంది. బ్యాక్ కేస్ కనుక యూజ్ చేస్తే మాత్రం చాలా ఎక్సలెంట్. సో మీకు అసలు ఫింగర్ అనేది ఆ ప్లేస్ అయితే మిస్ అవ్వదు. ఫేస్ అన్లాక్ కూడా చాలా స్పీడ్గా ఉంది, ఎప్పుడు అన్లాక్ అవుతుందో అయితే తెలియట్లేదు. ఇక కనెక్టివిటీ విషయానికి వచ్చేసరికి ఈ మొబైల్ మీకు 5G 9 బ్యాండ్స్కి అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ ఉంది, బ్లూటూత్ 5తో వస్తుంది. 3.5 ఆడియో జాక్ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. NFC లాంటి సపోర్ట్ లేదు, అలాగే FM రేడియో కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు. ఇక బ్యాటరీ చూసుకుంటే 5000 mAh బ్యాటరీ ఉంటుంది అనమాట. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఈ మొబైల్ సపోర్ట్ చేస్తుంది. 5000 mAh బ్యాటరీ కాబట్టి ఈ మొబైల్ మీకు హెవీ యూజేజ్ అంటే బాగా ఎక్కువగా యూజ్ చేసినా 1 డే అయితే ఖచ్చితంగా మీకు బ్యాటరీ బ్యాకప్ని అయితే అందిస్తుంది. సో వీళ్ళు ఇచ్చిన 18 వాట్ ఫాస్ట్ ఛార్జర్ యూజ్ చేసి మనం ఛార్జ్ చేసినట్టయితే ఈజీగా మీకు 1 అవర్ 40 మినిట్స్ దాకా ఛార్జ్ ఎక్కడానికి టైం అయితే తీసుకుంటుంది. ఇక ఓవరాల్గా నేను నా ఫస్ట్ ఇంప్రెషన్ గురించి చెప్పాల్సి వస్తే మొబైల్ అయితే మాత్రం చూడడానికి లుక్ చాలా బాగుంది. మెయిన్గా చెప్పాలంటే ఈ మెటాలిక్ గోల్డ్ అంటున్నారు కదా, సో ఈ కలరు, ఈ షైనీ ఏదైతే ఈ గ్లాసీ ఉందో, సో ఇదైతే మనకి లుక్ అయితే చాలా అట్రాక్టివ్గా ఉంది. మెయిన్గా చూస్తే ఎవరైతే లేడీస్ ఉంటారో సో వాళ్ళనైతే బాగా అట్రాక్ట్ చేస్తుందని చెప్పొచ్చు అనమాట. ఈ కలర్ పర్టికులర్గా చెప్పుకోవాలంటే సో వాళ్ళైతే ఇష్టపడతారు. ఇక కాకపోతే ఫింగర్స్ని అయితే అట్రాక్ట్ చేస్తుంది. ఖచ్చితంగా బ్యాక్ కేస్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. మరొకటి నాకు మైనస్ అనిపించింది, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ని అయితే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయట్లేదు. మరి వీళ్ళు ఏ ప్రైస్లో తేవాలని అనుకుంటున్నారో తెలియట్లేదు. అలాగే డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా అయితే వీళ్ళు ఏమీ ప్రొవైడ్ చేయట్లేదు. సో ఈ వీడియో ద్వారా మీరు రియల్మీ 9i 5G వేరియంట్ మొబైల్, ఇందులో 4G కూడా ఉంది, అది కాదు ఇది 5G వేరియంట్ మొబైల్. సో అన్బాక్సింగ్ చూసి అలాగే నా ఇనిషియల్ ఇంప్రెషన్ కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఉంటుందని చెప్పొచ్చు అనమాట. సో క్యాచీగా ఉంటుంది, వెయిట్ కూడా పెద్ద వెయిట్ ఉండదు. మీకు 160-170 గ్రామ్స్ మీకు వెయిట్ అయితే ఉంటుంది అనమాట. సో పక్కన పెట్టి ఇంకా ఏమున్నాయో చూస్తే ఒక యూజర్ మాన్యువల్, ఛార్జింగ్ కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జింగ్ కేబుల్ మీకు మ్యాగ్నెటిక్